అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5 మందిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు తీర్పుతో ఢిల్లీ పోలీసులు షాక్ తగిలింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు తీర్పుతో ఢిల్లీ పోలీసులకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అమిత్ షా ఫేక్ వీడియోపై హైకోర్టు స్టే విధించడానికి గల కారణాలేంటి? సంపత్, అమిత్ షా సంబంధించి ఫేక్ వీడియోల వ్యవహారం ఏదైతే కేసు ఉందో ఆ కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు 5 కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారికి మధ్యాహ్నం కోర్టులో నాంపల్లి కోర్టులో బెయిల్ లభించగా ఇప్పుడు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ముందస్తు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అట్లాగే కేసుకు సంబంధించి తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో పాటు ఇప్పటికే నిన్న సిసిఎస్ పోలీసులు ఈ కేసులో 5గురిని మండే సతీష్, శివకుమార్, నవీన్, తస్లిమ, గీత ఈ 5గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా వారికి వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అట్లాగే ఈ కేసుకు సంబంధించి వారి కండిషన్ విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఈ రకంగా అటు నిందితులకు అంటే ఈ కేసులో ఎదుర్కొంటున్న వారికి బెయిల్ లభించింది. ఇప్పుడు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ లేకుండా ఉండాలని చెప్పి అంటే 4 వారాల పాటు విచారణ లేకుండా ఉండాలని చెప్పి హైకోర్టులో తీర్పు వచ్చింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.